పూరి బాలయ్య కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. అది పైసా వసూల్ 2 ఏనా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు #యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ జై బాలయ్య అని కమెంట్స్లో గుద్దేయండి. సో పైసా వసూల్ 2 వస్తుందా ఏంటి? అండ్ పూరి గారు ఒక కథ అయితే బాలకృష్ణ గారికి నరేట్ అయితే చేయడం జరిగింది. మనం ప్రీవియస్గా చూసుకోవచ్చు. బాలకృష్ణ గారు ఇప్పుడు చేస్తున్న ఫ్యూచర్ సినిమా ఏదైతే ఉందో గోపీచంద్ మలినేని గారితో అదొక బొంబాయి మాస్ మాఫియా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కబోతోంది. అందులో స్పెషల్ లీడ్ కూడా ఉన్నారు అండ్ దాని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నయనతార గారు బాలకృష్ణ గారి జోడీ కడతారా అనే క్వశ్చన్ మార్క్స్ కి ఒక మూడైతే విప్పడం జరిగింది. అందులో నయనతార గారు ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్నారని కూడా తెలుస్తోంది. గోపీచంద్ మలినేని గారి బాలకృష్ణ గారి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా బొంబాయి మాస్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణ గారు ఒక మాఫియా డాన్ గా కనిపించబోతున్న బాలకృష్ణ గారితో నయనతార గారు ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్నారు. ఆవిడ కూడా ఒక డాన్ లా కనిపించబోతున్నారు అని కూడా తెలుస్తోంది. అండ్ ఆ సినిమా కథ పక్కన పెడితే నెక్స్ట్ వచ్చే హనీఫ్ అదేని సినిమా గురించి దిల్ రాజు గారు ఒక సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. సంక్రాంతికి మేము ఈ సినిమా దింపుతాం, ఇటువంటి రక్తపాతం సినిమా సంక్రాంతి ఆడియన్స్ చూస్తే ఎంత విర్రెక్కిపోతారో అనేది నా ఒపీనియన్. అందుకే సంక్రాంతికి సినిమా రాబోతోంది అన్నట్టు బయట వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఆ సినిమా దిల్ రాజు గారి మనసులో సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనే పాయింట్ లోనే ఉన్నారు. గోపీచంద్ మలినేని గారిది బాలకృష్ణ గారిది సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా దసరాకి రాబోతుందని కూడా సూచనలు తెలుస్తూనే ఉన్నాయి. అండ్ దాంతో పాటు సంక్రాంతికి హనీఫ్ అదేని మార్కో డైరెక్టర్స్ తో బాలకృష్ణ గారు దిల్ రాజు గారి కాంబినేషన్ తో ఒక సినిమా అయితే రూపుదిద్దుకోబోతున్నారు. ఆ సినిమా సంక్రాంతికి అయితే రాబోతోందని కూడా తెలుస్తోంది దిల్ రాజు గారు చెప్పిన మాటల ద్వారా. అండ్ ఆ రెండు పక్కన పెడితే అంటే సుందరానికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ గారు ఒక లైట్ హార్టెడ్ స్క్రిప్ట్ అయితే చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు అయిన వెంటనే ఆ సినిమా సమ్మర్ కి తెరకెక్కబోతోందని కూడా తెలుస్తోంది. బాలకృష్ణ గారు ఇప్పటికే చాలా ఫుల్ బిజీలో ఉన్నారు. ఈ యొక్క 3 సినిమాల ప్రకారం నెక్స్ట్ 2027 సమ్మర్ కానీ 2027 దసరాకి కానీ ఆ సినిమా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ సినిమాలో బాలకృష్ణ గారు చాలా లైట్ హార్టెడ్ గా ఒక సింపుల్ క్రేజీ కామెడీ సబ్జెక్ట్ అయితే మనం చూడబోతున్నాము బాలకృష్ణ గారి దగ్గర నుంచి. బాలకృష్ణ గారు ఇప్పటి వరకు మాస్ ఎంటర్టైనర్ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చూసాము. యువర మాస్, గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తాం ఆయన్ని. సో అటువంటి మాస్ బ్యాక్ డ్రాప్ లో ఒక చెరిస్మాటిక్ పర్ఫార్మెన్స్, యాక్షన్ బ్లాక్లు కానీ లేకపోతే కమర్షియల్ ప్లాట్స్ కానీ బాలకృష్ణ గారు దున్నేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. హీఈస్ గాడ్ ఆఫ్ మాసెస్ కాబట్టి. సో ఈ జానర్లన్నీ పక్కన పెట్టి ఒక లైట్ హార్టెడ్ సినిమా చేస్తున్నారు అనేదే పెద్ద విశేషంగా మారుతుంటే, దాంతో పాటు హరీష్ శంకర్ నేనున్నాను మర్చిపోకండి అంటూ 2028 సంక్రాంతికి ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నారు. అది కూడా కంప్లీట్ గా ఒక మాఫియా కాదు ఈసారి మాస్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా అయితే తెరకెక్కబోతోందని కూడా తెలుస్తుంది. మళ్ళీ లైట్ హార్టెడ్ నుంచి మాస్ కి ట్రావెల్ అవుతున్న బాలకృష్ణ గారు ఈ 4 డైరెక్టర్లతో బిజీగా ఉన్నారు. స్క్రిప్టింగ్ స్టేజ్ లో అయితే వివేకాత్రేయది మన హరీష్ శంకర్ది ఇంకా స్క్రిప్టింగ్ స్టేజ్ లోనే ఉంది. దానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే మనకు తెలుస్తుంది బాలకృష్ణ గారు. అండ్ హనీఫ్ అదేని గారి సినిమా అయితే ఆల్రెడీ షూట్ కి కూడా వెళ్ళబోతోందని కూడా తెలుస్తుంది. గోపీచంద్ మలినేని గారిది సినిమా షూట్ అనేది మార్చి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా తెలుస్తుంది. దాంతో పాటు నందమూరి మోక్షజ్ఞ సినిమా కూడా రాబోతుందని కూడా తెలుస్తోంది. దానికి అప్డేట్స్ కూడా మార్చి నుంచి మొదలవుతాయని కూడా తెలుస్తోంది. ఇంత కంప్లీట్ గా ఫుల్ ప్యాక్డ్ గా ఉన్న బాలకృష్ణ గారు తన కొడుకు అప్డేట్స్ కి తన అప్డేట్స్ కి ఇంత బిజీగా ఉన్నారు. అండ్ పొలిటికల్ వైజ్ గా కూడా బాలకృష్ణ గారు బిజీగా ఉన్నారు. అండ్ దాంతో పాటు ఆహా కూడా అన్స్టాపబుల్ నెక్స్ట్ సీజన్ అనేది ప్లాన్ చేయబోతోందని కూడా తెలుస్తుంది. దానికి బాలకృష్ణ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ యొక్క ఎపిసోడ్ సీజన్ అనేది ఇంకా వచ్చే 2-3 నెలల తర్వాత కానీ ఒక 4-5 నెలల తర్వాత కానీ అన్స్టాపబుల్ షో కూడా స్టార్ట్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. ఇంత పవర్ ప్యాక్డ్ ఫుల్ ప్యాక్డ్ గా ఉన్న బాలకృష్ణ గారు ఇప్పుడు ఇంకో కథ అయితే వింటున్నారని కూడా తెలుస్తుంది. ఆ కథ వచ్చేసి పైసా వసూల్ 2గా పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ఏదైతే మన విజయ్ సేతుపతి గారితో ఒక సినిమా చేస్తున్నారో దాని తర్వాత బాలకృష్ణ గారితో మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. సేమ్ పైసా వసూల్ లాగా దీనికి 2 ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. దాంట్లో ఒక ఫుల్ యాటిట్యూడ్ స్టైల్ బాలకృష్ణ గారిని చూడబోతున్నాము, ఒక యాటిట్యూడ్ బాలయ్య. సో అటువంటి యాటిట్యూడ్ బాలయ్య ఎంత అలరించబోతున్నారు, ఎంత ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ దాంతో పాటు పైసా వసూల్ కి
మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. ఆల్రెడీ మనం లెజెండ్ లాంటి ఒక పవర్ఫుల్ మ్యూజిక్ ని చూసాము లెజెండ్ సినిమా ద్వారా, బోయపాటి శ్రీను గారిది. ఇప్పుడు పైసా వసూల్ 2కి డిఎస్పి గారు మ్యూజిక్ కొడితే ఇంకెంత అదిరిపోతుందో ఆలోచించాలి. అండ్ యాటిట్యూడ్ గా కనిపించబోతున్న బాలయ్యని ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. యాటిట్యూడ్ అనేదే నందమూరి వంశంలో ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. సో అటువంటి బాలకృష్ణ గారు ఇప్పుడు నెక్స్ట్ ఒక యాటిట్యూడ్ సినిమా చేయబోతున్నారు, అది కూడా పూరి గారి డైరెక్షన్ లో అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే పూరి గారి సినిమాల్లో మనం చూసుకుంటే పోకిరి కానీ, బుజ్జిగాడు కానీ, ఏక్ నిరంజన్ కానీ, లేకపోతే టెంపర్, ఇటువంటి సినిమాలు చూసుకుంటే ఒక టైర్ 1 హీరోస్ ని ఎలివేట్ చేసి వాళ్ళు స్టార్ హీరోస్ గా రూపుదిద్దిన ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మన ప్రభాస్ గారు కూడా చెప్పడం జరిగింది, పూరి జగన్నాథ్ ఈజ్ అ జమ్, హీఈస్ నెక్స్ట్ లెవెల్ అని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పూరి గారి చేతి తర్వాత నుంచే స్టార్ హీరోస్ అయినట్టు కూడా మనకు తెలుసు. ఎందుకంటే అటువంటి బలమైన స్క్రిప్ట్స్ ఆయన దగ్గర ఉంటాయి. బట్ కొన్ని ఈ రోజుల్లో మిస్లీడ్ అయ్యాయి, లైగర్ కానీ, లేకపోతే డబుల్ స్మార్ట్ కానీ, ఇటువంటి సినిమాలు అనేవి ఫ్లాప్ అయ్యాయి. బట్ పూరి గారి దగ్గర ఉన్న ఒకటే ప్లస్ ఒకటే మైనస్ ఏంటంటే ఆ సినిమా కంప్లీట్ గా హిట్ అయినా అవుతుంది, లేకపోతే కంప్లీట్ గా ఫట్ అయినా అవుతుంది. సో అలాంటి తరుణంలో బాలకృష్ణ గారు పూరి జగన్నాథ్ గారిని పిలిచి మరీ ఛాన్స్ ఇవ్వడం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. సో అటువంటి తరుణంలో పైసా వసూల్ 2 అయితే తీయబోతున్నారో, లేకపోతే ఆ క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే కంప్లీట్ గా యాటిట్యూడ్ క్యారెక్టర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అటువంటి యాటిట్యూడ్ క్యారెక్టర్ పైసా వసూల్ 2కి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఇంకా కొత్త స్క్రిప్ట్ ఏమైనా తీసుకొస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి మనకి ఆన్సర్ అనేది ఇంకా ఫ్యూచర్ లో తెలవబోతోంది. సో ఇప్పటి వరకు అయితే బాలకృష్ణ గారు కంప్లీట్ గా ప్యాక్డ్ ఉన్నారు కాబట్టి ఈ యొక్క 4 సినిమాలతో పాటు పూరి గారి సినిమా కూడా ఉండబోతోందని కూడా మనకు తెలుస్తోంది. ఇంకా ఫ్యూచర్ లో ఎన్ని చేస్తారో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ బాలకృష్ణ గారు. అండ్ మీరు ఇలాగే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వన్ లాస్ట్ జై బాలయ్య అని గట్టిగా గుద్దేయండి కామెంట్స్ లో. సో ఇది ఏదైతే బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీస్ వైజ్, లేకపోతే పూరి జగన్నాథ్ గారి గురించి ఇప్పుడైతే మనం చర్చించుకున్నాం కదా. మీకు ఏ కాంబినేషన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. సో జై బాలయ్య.